కత్రినా కైఫ్ హాంకాంగ్ లో 16 జూలై 1983 జన్మించారు. తండ్రి మొహమ్మద్ కైఫ్ కాశ్మీర్ లో జన్మించిన బ్రిటిష్ వ్యాపారవేత్త. తల్లి సుసన్నై కైఫ్ లాయర్, సామాజిక కార్యకర్త. కత్రినాకు 7 అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, 3 అక్కలు, 3 చెల్లెళ్ళు, 1 అన్నయ్య. ఆమె చెల్లెలు ఇసాబెలై కైఫ్ కూడా మోడల్, నటిగా పనిచేస్తున్నారు. కత్రినా చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె తండ్రి అమెరికాకు వెళ్లిపోయారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై గాని, తన అక్క చెల్లెళ్ళు, అన్నయ్య మీద గాని తన తండ్రి ప్రభావం లేదని, తమను తమ తల్లే పెంచారని వివరించారు. తమ స్నేహితులు తండ్రి ప్రేమను పొందుతున్నప్పుడు చూసి చాలా బాధపడేదాన్నని, ఇప్పటికీ ఆయనతో సంబంధాలు ఏమీ లేవని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు కత్రినా. తన చిన్నతనం గురించి ఆమె మాట్లాడుతూ, నా తల్లి సామాజిక సేవకు అంకితమయ్యారు, అందుకే కొన్ని ప్రదేశాల్లో కొంత సమయం ఉన్నామని వివరించారు. హాంకాంగ్ లో పుట్టిన మేము చైనా, తర్వాత జపాన్, అక్కడ నుంచి బోటులో ఫ్రాన్స్ కి వెళ్లామని చెప్పారు. అక్కడి నుంచి స్విట్జర్లాండ్ వెళ్లి కొన్ని నెలల తర్వాత పోలాండ్, అక్కడి నుంచి బెల్జియం వెళ్లారని తెలిపారు. ఆ తర్వాత హవాయి వెళ్లి అక్కడ కొన్నాళ్లున్నాక లండన్ కు వచ్చామని వివరించారు ఆమె. ఎక్కువగా వేర్వేరు ప్రదేశాలు తిరగడంతో కత్రినా ఆమె అక్క చెల్లెళ్ళు, అన్నయ్యలకు ట్యూషన్ మాస్టర్లతో ఇంట్లోనే చదువుకునేవారు. ఆమె లండన్ లో పెరిగారని అనుకుంటున్నారు గాని భారత్ కు రావడానికి ముందు 3 ఏళ్లు మాత్రమే అక్కడ ఉన్నారు. చిన్నప్పటి నుంచి తన తల్లి ఇంటి పేరుతోనే ఉన్న ఆమె తన తండ్రి ఇంటి పేరు పలకడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతోనే కైఫ్ ఇంటి పేరుగా పెట్టుకున్నారని వివరించారు. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, నటి కత్రినా కైఫ్ కొన్నేళ్ల క్రితం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్ కత్రినా కంటే 5 సంవత్సరాలు పెద్ద అయినప్పటికీ వారి వివాహ బంధంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది ఈ జంట. వివాహం జరిగి 4 ఏళ్లు అవుతున్నా తాము ఎప్పుడు పరిచయమైంది, ఎలా కలిసాం అనే విషయాలను వీరిద్దరూ ఎప్పుడు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్కీ కౌశల్ తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడారు. కత్రినాతో తొలి పరిచయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనని కూడా అన్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఆన్లైన్ లో వైరల్ అయిందని చెప్పారు. 2019లో ఓ అవార్డుల కార్యక్రమానికి నేను హోస్ట్ గా వ్యవహరించాను. ఆ వేదికగా తొలిసారి కత్రినా కైఫ్ తో నాకు పరిచయం ఏర్పడింది. ఆమె సినిమాల్లోని పలు పాపులర్ పాటలకు మేమిద్దరం సరదాగా స్టెప్పులేసాం. ఆ వీడియో ఆన్లైన్ లో ఫుల్ వైరల్ అయింది. వీక్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్రినా వారి జీవితానికి సంబంధించిన కొన్ని హృదయపూర్వక కథలను వెల్లడించింది. నటిగా మరియు వ్యవస్థాపకురాలిగా తన కష్టతరమైన ద్వంద్వ కెరీర్ గురించి మాట్లాడుతూ, బాధ్యతలను మోసగించడం మొదట్లో సులభం కాదని కత్రినా అంగీకరించింది. ఇప్పుడు కూడా నా భర్త నన్ను ఫోన్ పెట్టమని అడుగుతాడు మరియు నేను ఇంకొక ఇమెయిల్ పంపాలనుకుంటాను అని ఆమె పంచుకుంది. ప్రశాంతమైన ప్రవర్తనకు పేరుగాంచిన విక్కీ వ్యాపార కట్టుబాట్ల కంటే వ్యక్తిగత క్షణాలకు ప్రాధాన్యత ఇవ్వమని తరచుగా ఆమెను ప్రోత్సహిస్తాడు. కత్రినా తన 2 వృత్తుల మధ్య ఉన్న స్పష్టమైన తేడాలను కూడా ప్రతిబింబించింది. నటనకు ఒక నిర్దిష్ట షెడ్యూల్ ఉన్నప్పటికీ వ్యాపారాన్ని నడపడం 24 గంటలు పనిచేస్తుంది. ఒక వ్యాపారంతో షెడ్యూల్ ఉండదు. మీరు మీ స్వంత మార్గదర్శకాలను సెట్ చేసుకోవాలి, లేకపోతే మీరు ఇమెయిల్లు పంపడం మరియు చర్చలు జరుపుతూనే ఉంటారు అని ఏక్తా టైగర్ స్టార్ పేర్కొన్నారు. మా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి కత్రినా మరియు విక్కీ అరణ్యానికి పారిపోయారు. కత్రినా తమ సెలవుల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. విక్కీతో అద్భుతమైన సెల్ఫీని పోస్ట్ చేసి దానికి దిల్ తు జాన్ తు అనే ఎరుపు హృదయ ఎమోజితో క్యాప్షన్ ఇచ్చారు. తన భర్త విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన చావా మూవీకి ఓ డిఫరెంట్ రివ్యూ ఇచ్చింది కత్రినా కైఫ్. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చావా మూవీపై ఓ సుదీర్ఘ పోస్ట్ చేసింది. మరి ఆమె రివ్యూ ఎలా ఉందో చూద్దాం. ఛత్రపతి శంభాజీ మహారాజ్ గొప్పతనాన్ని చాలా గొప్పగా చూపించారు. ఇదొక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. లక్ష్మీకాంత్ ఉటేకర్ ఈ అద్భుతమైన స్టోరీని చాలా అద్భుతంగా చూపించారు. నాకు మాటలు రావడం లేదు. చివరి 40 నిమిషాలు మీరు నోరు ఎల్లబెట్టి చూస్తారు. ఈ సినిమాను మళ్ళీ చూడాలని అనుకుంటున్నాను అని కత్రినా కైఫ్ పోస్ట్ చేసింది. ఇక ఈ మూవీలో తన భర్త విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ గురించి కూడా కత్రినా స్పందించింది. ఈ సందర్భంగా అతన్ని ఊసరవెల్లి అనడం విశేషం. ఈ సినిమా చూపిన ప్రభావం నేను మాటల్లో చెప్పలేను. విక్కీ కౌశల్, నువ్వు చాలా అద్భుతంగా చేశావు. నువ్వు స్క్రీన్ పైకి వచ్చిన ప్రతిసారి, ప్రతి షాట్
నువ్వు స్క్రీన్ పైకి తీసుకొచ్చే తీవ్రత, నువ్వు పాత్రలను మార్చడంలో ఓ ఊసరవెల్లి. సులువుగా చేసేస్తావు నువ్వు. నీ ప్రతిభకు నేను చాలా గర్వపడుతున్నాను అని కత్రినా కైఫ్ చెప్పింది. చావా మూవీని సాయంత్రం తన భర్త విక్కీ కౌశల్తో కలిసి కత్రినా చూసింది. ఫ్లోరల్ శారీలో వచ్చిన ఆమె ఈ మూవీని చూసి బాగా ఎంజాయ్ చేసింది. విక్కీ కౌశల్ చావాలో తన నటనకు విపరీతమైన ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద 200 కోట్లు దాటింది మరియు ఇప్పటి వరకు విక్కీ యొక్క 2వ అత్యధిక వసూళ్లు సాధించింది.